దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారాసీకుల రాజ్యాధిపతి 21 దినముల నన్ను ఎదిరించెను. ఇంకా పారాసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. అదే రీతిగా హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. హబక్కుకు 2వ అధ్యాయము 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అని నమ్ముతున్న వారు ఆమేన్ అని చెప్తారా అండి? దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక, మొదటిగా ఏమన్నారు? నెరవేరును. రెండవది అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. జాగు అంటే నో మోర్ డిలే. ఈరోజు మనందరి జీవితాల్లో డిలే చూస్తున్నామండి. అది ఉద్యోగ పరంగా ఏంటి, వివాహ విషయం ఏంటి, గర్భఫలం విషయం ఏంటి, సేవ విషయం ఏంటి, అన్ని విషయాలు డిలే వెంబడి డిలే చూస్తున్నాం. చేతికి వచ్చినట్టు వస్తుంది కానీ చేజారి వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది అన్న పరిస్థితిలో వస్తుంది. మనము ఉత్సాహించే లోపడే, సంతోషించే లోపల అది సడన్గా మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు గుండె పగిలే పరిస్థితులు, గుండె భారం అయిపోయి, అయ్యో నేను తగనా, am I not deserving, నాకెందుకు ఇలాగ జరుగుతుంది, రిజెక్షన్ వచ్చేస్తుంది, వేసారిపోతూ ఉంటారు, విసుకుదల వచ్చేస్తుంది. చేయి వరకు వచ్చింది కానీ వెళ్ళిపోయింది. చూడండి, కీర్తనకారుడు చక్కటి మాట రాస్తాడు చూడండి. కీర్తనలు 13వ అధ్యాయం 1 నుండి 3వ వచనము. మనందరి ప్రార్థన కూడా చాలాసార్లు ఇలాగనే ఉంటుంది. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఈ డిలే మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనకు వచ్చే ప్రశ్నలు ఇవేనండి. ఎంతమందికి ప్రశ్నలు వచ్చినాయి? చేతులు ఎత్తమని అడిగాను. ఎందుకంటే మన జీవితంలో మనం ఒకటి అనుకుంటాం, ఒకటి ఊహించుకుంటాం, ఒకటి ఇది జరగాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం, వేగిరపడుతూ ఉంటాం, ఎంతో నిరీక్షణతో ఉంటాము. కానీ ఏమాత్రము కదలిక లేకపోతే, ఏమాత్రం జరగకపోతే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి తెలుసా అండి? దేవా, నన్ను మర్చిపోయావా? నా ప్రార్థనకి వినిపించట్లేదా? నా జీవితం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదా? ఫస్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఫర్గాటన్ మీ లార్డ్? హ్యావ్ యూ ఫర్గాటన్ మీ? రెండవది ఏంటిదంటే, నా మనస్సులో మనకి చింత వస్తుంది. మన జీవితంలో ఏమి జరగని సమయంలో ఏమొస్తుందో తెలుసా అండి? చింత, యాంగ్జైటీ, వరీ, ఫ్రస్ట్రేషన్ అంటే ఏమంటామండి? ఇంకా విసుగుదల, ఇంకా నాకు అవ్వదా, ఇంకా జరగదా. ఇంకా కొన్నిసార్లు ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా అండి? బ్యాక్ స్లైడింగ్. ఇంకా దేవుడు చేయడులే, నా యథావిధి జీవితమే బెటర్, నా గత జీవితమే బెటర్, నేను అట్లునే ఉంటాను అని రిబెలియస్ అయిపోతూ ఉంటారు. ఇంకా తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది. ఎందుకు చేయడులే, ఇంకా జరిగించడులే. నాకు తెలుసు ఒక సహోదరి, తన జీవితంలో గర్భఫలం లేదని చాలా ప్రయత్నాలు చేసిందండి.
9 సంవత్సరాలు అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఇంకా ఆ సీజన్కి వచ్చే కల్లా ఎన్నోసార్లు డాక్టర్స్ దగ్గర ప్రయత్నాలు చేసింది, ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది, తను చేసింది, కానీ ఏం మాత్రము జవాబు రావట్లేదు. ఇంకా ఆఖరికి షీ వెంట్ టు దట్ సాచురేషన్ పాయింట్, థ్రెషోల్డ్ అంటారు కదా, విశ్వాసంలో కూడా మనకి థ్రెషోల్డ్స్ ఉంటాయండి. నేను ఓర్చుకుంటా, సహించుకుంటా, నేను వెయిట్ చేస్తానని ఉంటూ ఉంటాము. కానీ ఎంత వెయిట్ చేస్తున్నా ఏమీ జరగట్లేదు, అసలు ఏం కనపడట్లేదు అన్న ఆ సమయంలో మనకి ఎలాగుంటుందంటే ఇంకా నా వల్ల అయిపోయింది, నా వల్ల కాదు, ఏమాత్రం కుదరదు, ఇంకా ఐ కెన్ నాట్ వెయిట్ ఎనీ లాంగర్ అనే పరిస్థితికి వస్తాం. ఆ సహోదరి ఇంకేం చేసింది తెలుసా? అసలు దేవుడు లేడు, దెయ్యము లేడు, ఇదంతా ఉట్టి భ్రమ, ఇదంతా వ్యర్థం, ఎందుకంటే ప్రార్థన చేసిన దేవుడు వినడు, ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించాడు, ఇదంతా అబద్ధమే, వారందరూ ఆరాధిస్తారు దేనికి, ఇట్ ఈస్ యూస్లెస్ అని ఆలయంకి రావడమే మానేసిందండి. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది అలానే ఉంటున్నాం. కొన్ని సంవత్సరాలు వేచి ఉంటాము, అయిపోయిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వదు, నేను మరలా నా పాప జీవితానికి, పాత జీవితానికి, గత జీవితానికి, దేవుడు లేడనే జీవితానికి వెళ్తేనే బెటర్, అదే సంతోషం, అదే నెమ్మది. ఎన్నిసార్లు వెతకమంటారు, ఎన్నిసార్లు గోజాడమంటారు, ఎన్నిసార్లు మొరపెట్టమంటారండి అని విసుగుదలతో ఉంటారండి. మొదటికి వచ్చేది ఏంటిదంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనేది. రెండవది వచ్చేది ఏంటిదంటే చింత, వరి. ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. మన జీవితంలో కార్యము జరగలేదు అనుకోండి, ఒక క్లౌడ్ ఆఫ్ డిప్రెషన్ లాగా ఉంటుంది. డిప్రెషన్ అనేది ఒక క్లౌడ్ లాగా ఉంటుందంట, ఒక మేఘము వలె ఉంటుంది. అది డిప్రెషన్ అనేది ఒక ఆత్మ, కానీ ఆత్మ క్రైస్తవులని, విశ్వాసుని, రక్తం చేత కడగబడిన వారిని పొజెస్ చేయలేదు. నమ్ముతున్నారా? దురాత్మలు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని పొజెస్ చేయలేదు. ఎన్నోసార్లు చెప్తున్నాను. కానీ దురాత్మల ప్రభావము వాళ్ళపైన ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఈ డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ అనేది కూడా ఒక ప్రభావం అపవాది తెస్తూ ఉంటాడు. వాడికి తెలుసు మనకి ఏం ఆశ ఉందో, వాడికి తెలుసు మనం ఎంతగా కోరుతున్నాము, వాడికి తెలుసు మన ప్రార్థనలు వినబడతాయి కదా, దేవుడు వింటున్నాడు, అపవాది కూడా వింటున్నాడు. కాబట్టి అక్కడే మనల్ని విసుగుదలకి నడిపించాలని అడ్డబండలు, అడ్డుగోడలు తెస్తూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితిలో ఏమవుతుందో తెలుసా అండి? దుఃఖము నా దేవుడు జరిగించాడు. డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ ఒక క్లౌడ్ వల్ల ఎప్పుడు మన తలపైనే ఉంటుంది, అంటే మన చుట్టే ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే ఇంతే నా జీవితం. రాత్రి పడుకుంటే కన్నీరు, ఏడుస్తూ దిండిని తడుపుకుంటూ నా దేవుడు జరిగిస్తాడా లేదా, నా జీవితంలో అవుతుందా లేదా, అసలు ఏమాత్రమో మార్పు జరుగుతుందా లేదా అనే పరిస్థితుల్లో డే అంతా సంతోషం ఉండదు. ఫేక్ స్మైల్, నకిలీ నవ్వు, అందరి ముందు చక్కగా బాగున్నట్టు ఉంటారు. వారు ఎవరైనా జోక్స్ ఇస్తే వారితోటి చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నట్టు ఉంటారు. కానీ వారి హృదయంలో ఉంటుంది వేదన, భారము. అది ఎవ్వరికి తెలియదు, కేవలం దేవుడు తప్ప. లేచిన వెంటనే ఇంకెందుకు జీవితము, లేచిన తర్వాత ఏంటి జీవితము అనే విసుగుతోటి లేస్తారు. ఎంతమందికి అనుభవం ఉందండి? అసలు వాట్ ఈస్ మై లైఫ్, వై am I లివింగ్, దేనికోసం జీవిస్తున్నాను అనే ఈ పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉంటారండి. మొట్టమొదటికి వచ్చేది ఏంటిదంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, రెండవది చింత, మూడవది ఏంటి, దుఃఖాక్రాంతులై ఉంటారంట. ఇంకా దాని తర్వాత వస్తుంది ఏంటిదండి, నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. ఎప్పుడైతే మనము మన జీవితంలో ఏ కార్యము జరగదో అండి, అపవాది మనుషులే వాడుకొని నీ జీవితం ఎంతే, నీ బ్రతికింతే. మనుషులు అంటే ఎవరో బయట వారు, శత్రువులు కాదు, మన సొంతింటి వారే, మన కుటుంబస్తులే, మనతో ఉన్నవారే, మన స్నేహితులే, మన గురించి ఏదో మంచి వెల్ విషర్స్ అన్నవారే ఏం చేస్తారు తెలుసా? మన జీవితంలో ఎదుగుదల లేకపోతే ఇంకా చాలు, దే ఆర్ రెడీ టు పౌన్స్ ఆన్ us. మన పైన విజృంభించడానికి రెడీ ఉంటారు. అంతే. ఎందుకు ఈ నమ్మకము, ఎందుకు ఈ విశ్వాసము? ఇంకా నువ్వు ఏమాత్రం ఎదుగుదల లేదు, ఇంకా అంతకంతకు దిగజారిపోతున్నావు కదా అని ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులన్నీ ఏర్పడినప్పుడు మనకి ఎలాగ అనిపిస్తుంది తెలుసా అండి? మొట్టమొదటికి వచ్చేది, నేను దేవుని విడిచిపెట్టేస్తా, ఐ వాంట్ టు లీవ్ గాడ్, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్. ఎందుకు ఈ నమ్మకం పెట్టుకొని, ఎందుకు ఈ విశ్వాసం, ఇంకెంతకాలము కాపాడుకోవాలి, ఇంకెంతకాలము నేను డిఫెండ్ చేయాలి నా ఫెయిత్ని, నేను వదిలేస్తా, చేతులు ఎత్తేస్తా, ఐ గివ్ అప్ అనే పరిస్థితిలో చాలా మంది గివ్ అప్ చేస్తున్నారండి.